ఈ సనాతన ధర్మ పరిరక్షణకు ఏ విధంగా అడుగులెయ్యాలంట? ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండో, పరతంతమ్ములు పరధర్మంబులు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. చాలా బాగుంటుంది. ఇది మొదటి చరణం. అది మీకు ఉదాహరణ ఇస్తాను. ఈ ప్రపంచానికి భారత్ ఒక ఆదర్శవంతమైన దేశం. జ్ఞానాన్ని ఇచ్చింది. ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ మనదే అయినప్పటికీ దోచుకోవడం వల్ల మనం ఇబ్బందులు పడి ఏదో స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మన దేశాన్ని ఎవరెవరు దోచుకున్నారు? హూనులు, శకులు, మొఘలులు, తురుష్కులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు బ్రిటిష్ అనే వాళ్ళు, ఉంది. అందరూ ఎవడైనా దోచుకున్నారు. ఎంతమంది ఎందుకు దోచుకోగలిగారు? మన దగ్గర సంపద ఉండబట్టి. రైట్. గుర్తుపెట్టుకోండి. మరి మనం ఎవరిని దోచుకోవడానికి ఎందుకెళ్ళలే? మనకు ఇంకొకరిని దోచుకోవాలనే ఆలోచన రాదు కాబట్టి, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇలాంటి స్థితిలో మనం ఫైట్ చేసి 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 నిన్న రజాకార్ మూవీ విషయంలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేశారు. లక్షల ప్రాణాలు కోల్పోయారు. మన తల్లుల్ని బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించిన మీర్ కాశీ రజ్వీం, ఆ భావజాలం కలిగిన రజాకార్ లాంటి వాళ్ళు ఇప్పటికీ వాడి వారసులు ఉన్నారు ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో. ఎందుకున్నారు? మనం ఆధ్యాత్మికంగా దృఢత్వాన్ని కోల్పోయాం కాబట్టి. ఎందుకు కోల్పోయాం? చెప్పలేదు కాబట్టి. ఎందుకు చెప్పలే? అమ్మా నాన్న బిజీ అయిపోయారు కాబట్టి. అమ్మా నాన్న ఎందుకు బిజీ అయిపోయారు? ఆ విధమైనటువంటి విధంగా మనని యాంత్రికంగా తయారు చేశారు. ఒక ముస్లిము ఖురాన్ నేర్చుకోవడానికి మదర్సా ఉంది. ఒక క్రిస్టియన్ బైబిల్ నేర్చుకోవడానికి సెంట్ ఆన్సు, సెంట్ జాన్సు ఉన్నాయి. మరి హిందువు పురాణాలు, భగవద్గీత, భాగవతం నేర్చుకోవడానికి ఏముంది? స్కూల్లో నేర్పకూడదు. మనకి ప్రధానమంత్రి మొట్టమొదటి ఒక ఆయన చేశాడు, ఆయన సుఖరోగి. ఆయన ఆర్టికల్ 35 అని పెట్టాడు. అందులో 35A ప్రకారంగా మదర్సాలో బోధించుకోవచ్చు, బైబిల్ బోధించుకోవచ్చు, భగవద్గీత బోధించకూడదు. ఇలా మన ధర్మాన్ని మన పాలకులే నాశనం చేశారు. అందువల్ల అందలేదు. మన పిల్లలంతా చెడ్డోళ్ళని కాదు. ఇప్పుడు లవ్ జిహాద్కి చాలామంది అమ్మాయిలు బలైపోతుంటారు. ఎందుకు బలైపోతారు? వాళ్ళు ఏది చదవరు కాబట్టి. మనం భగవద్గీత చదవాలి, బైబిల్ చదవాలి, ఖురాను చదవాలి. అంటే మనదొక్కటి చదువుకుంటే సరిపోదంటారా? ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఉంటే మనది ఒకటి చదువుకోవచ్చు. మన వాళ్ళకి ఒక భ్రమ ఉంది. ఏంటి ఆ భ్రమ? ఏ మతమైనా ఒకటే. అది అబద్ధం. సమ్మేళనం అది అంటారు. అబద్ధం కదా. బ్రహ్మానందం గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ రానా ఆల్సో ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ హైట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ నా. Yes. డౌట్ వస్తే నిలబడి చూడండి అంతే. అలా సేమ్ డౌట్ ఇక్కడ కూడా. అన్నీ సమానం అనే అబద్ధం ఆడితే అన్నీ చదవండి. మరి ఇది కూడా అంటూ ఉంటారు కదా గురుగారు, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దేవుణ్ణి సమదృష్టితోటే మనం చూడాలి అని. అప్పుడు అందరినీ సమదృష్టితో చూసేటప్పుడు ఈ భావం రాదా గురుగారు? నేను మిమ్మల్ని మేడమను, లేకపోతే శృతి గారను, యాంకర్ గారను పిలిస్తే అది గౌరవం. ఇంకోలా పిలిస్తే కోపం వస్తుంది, రియాక్షన్ వస్తుంది. మన ఇంటి ముందు ఎవడో కాని పని చేస్తే మనం రియాక్ట్ అవ్వవద్దా కదా. మనం ఏం చెప్తున్నాం? మనం అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ఒకటే సత్యం ఉంది, సత్యం ఉన్నాడు. పెనుజీకట కవ్వల అంటూ పోతన గారు చెప్తారు. ఒక వెలుగుంది, పెంజీకటకి అవ్వల అంటారు. ఒక వెలుగుంది, భగవంతుని ఆయన దర్శించి మాట్లాడిన మాట్లాడి. ఇలాంటిదే వేమన గారు చెప్తారు. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. అలాగే భగవద్గీతలో ఏం చెప్పారు?
సర్వభూతహితేరతః అని చెప్పారు. అన్ని జీవుల హితం కోరుకోవాలి అని చెప్పారు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సంతు సుఖినః, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు నిరామయా, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏమిటి దీని అర్థం? అందరూ సుఖంగా ఉండాలి, అందరూ టెన్షన్ లేకుండా ఉండాలి, అందరికీ రోగం లేకుండా ఉండాలి, దుఃఖం లేకుండా అందరూ సర్వే 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 సర్వే. ఇలాంటి లక్షణాలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి కుదరవు. కాకపోతే ఇక్కడ 3 బుక్లు పెట్టండి.